వెటిక ఏటీఎంలో జమ చేయాల్సిన డబ్బులతో ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగి పరారయ్యాడు. 40,50,000 రూపాయలను ఎత్తుకెళ్లాడు. నిజామాబాద్ లో జరిగింది ఈ ఘటన. విషయం తెలుసుకున్న ఏజెన్సీ ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏటీఎంలో జమ చేయాల్సిన డబ్బులతో ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగి పరారయ్యాడు. దాదాపు 40,50,000 రూపాయలను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ఇటు నిజామాబాద్ లో చోటు చేసుకుంది. ఈ విషయం తెలియగానే ఇటు ఆ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కూడా అతనిపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రజెంట్ ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏటీఎంలో జమ చేయాల్సిన డబ్బులతో ఓ ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగి పరారయ్యాడు. దాదాపు 40,50,000 రూపాయలను ఎత్తుకుని వెళ్లాడు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రజెంట్ ఆ ఉద్యోగి కోసం ఇటు పోలీసులు ఏ విధమైన గాలింపు చేస్తున్నారు? అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏటీఎంలో జమ చేయాల్సిన డబ్బుల్ని చోరీ చేసి పరారయ్యాడు. సుమారు 40,50,000 రూపాయలు ఏదైతే చోరీ చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ఒక ప్రైవేట్ కి సంబంధించిన ఏజెన్సీ వ్యక్తి రమాకాంత్ అనే వ్యక్తి డైలీ డ్యూటీ చేస్తుంటాడు. డ్యూటీలో భాగంగానే ఆ రోజు కూడా నిన్న కూడా డబ్బులు వేయడానికి ఏటీఎం లో వెళ్ళడం జరిగింది. ఏదైతే వాహనంలో ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ వేయడానికి వెళ్ళడం జరిగింది. అక్కడే వేసే సమయంలో ఆ బ్యాగ్ సంబంధించి ఏదైతే ఆ డబ్బుల్ని కాజేశాడు. ఒకసారిగా పరారయ్యాడు. ఉన్నట్టుండి ఒకటేసారి డైలీ పనిచేస్తున్న వ్యక్తి డబ్బులు ఇంకా వేసేయాలని చూడకపోవడంతో ఒకసారిగా వాళ్ళు సంబంధించిన సిబ్బంది కూడా గుర్తించడం జరిగింది. పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశారు. సుమారు 40,50,000 రూపాయలు కాజేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఏదైతే సంస్థ ఉందో ప్రైవేట్ సంస్థ పోలీసులు ఫిర్యాదు చేస్తే దీంతో కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకసారిగా నిన్న ఏటీఎం లో డబ్బులు వేయాల్సిన వ్యక్తి వేయకపోవడంతో ఆ డబ్బుల్ని కాజేశాడు. ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో కలకలం. ఓకే రాజేష్, థ్యాంక్ యూ.